హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే బోట్ నెక్లో కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా డిజైన్ ఎలా ఉందో? బోట్ నెక్ హోలు మళ్ళీ కట్ వర్క్ చాలా బాగుంది. చాలా కష్టం కూడా ఇది స్టిచ్చింగ్ చేయడం. ఇప్పుడైతే నేను ఓన్లీ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ వర్క్ అయితే ఉంటుంది. దీన్ని ఎలా కట్ చేసుకోవాలో మామూలుగా రౌండ్ నెక్కులు కటింగ్ చూసారు కదా, ఇదైతే హోలు. ఈ హోల్ ఉన్నదానికి ఎంత షోల్డర్ పెట్టాలి, ఎలా కట్ చేయాలి అనేది ఇప్పుడైతే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనం లైనింగ్ 1 మీటర్ తీసుకుంటాం కదా, దాన్ని ఐరన్ చేసి పెట్టేకొని ఇలా చూసుకోవాలి. లెంత్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ 15 ఉంటే 16 పెట్టుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర మళ్ళీ నడుం దగ్గర ఖర్చుకి పోతుంది కదా, అందుకని మనం ఖర్చులు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా లెంత్ అయితే ఇలా మార్జిన్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ డీప్, ఇక్కడైతే బ్లౌజ్ లేదు, మెజర్మెంట్ అయితే తీసుకున్నాను. డీప్ పెట్టుకున్నప్పుడు కూడా 1/4 ఇంచ్ అయితే పైకి పెట్టేసుకోవాలి ఖచ్చితంగా. నడుం లూజ్ ఎంతైతే ఉందో దానికి 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకొని ఇలా పెట్టుకొని మార్జిన్ 1 ఇంచ్ ఏమో డాట్కి, బ్యాక్ 2 డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్కి 1.5 ఇంచున్నర 2 ఇంచెస్ లూజుకి ఖర్చు సైడ్ ఖర్చుకి వేసుకోవాలి మార్జిన్. ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ తీసుకోవాలి. మామూలు నార్మల్ బ్లౌజ్కి షోల్డరు 5.5 పెడతాము. డీప్ బాగా డీప్ ఉంటే, తక్కువ డీప్ ఉంటేనే 6 పెడతాము. ఇది వచ్చేసి బోట్ నెక్ కదా, అందువల్ల 6.5 తీసుకుంటున్నాం షోల్డరు. చూడండి, ఇక్కడ వెడల్పు ఉంటుంది కదా షోల్డరు, అందువల్ల తీసుకోవాలి. అదే 5.5 ఎప్పట్లాగా తీసుకుంటే మాత్రము బ్లౌజ్ సెట్ అవ్వదు. అందుకని చెప్పేసి 6.5 అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఇదే 6.5 కింద కూడా మార్జిన్ వేసుకొని ఆ 2 లైన్స్ని కలపాలి. చంక డౌన్ కూడా 6.5 పెట్టాలి. బోట్ నెక్ కదా, నార్మల్ అయితే 5.5 6 సరిపోతుంది. ఇది బోట్ నెక్ కాబట్టి 6.5. ఇటు సైడ్ కూడా మార్జిన్ వేసుకుంటే కొలుచుకొని క్రాస్ రాదు, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఇంచు సరిపోతుంది డౌను, 1 ఇంచు. మామూలుగా అయితే 1.5 పెట్టాలి, ఇదైతే ఇంచు సరిపోతుంది. చెస్ట్ లూజ్, తన చెస్ట్ లూజ్ వచ్చేసి ఎంత అయితే ఉందో అక్కడికి మార్జిన్ అయితే వేయాలి. ఖర్చుకైతే 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ 2 లైన్స్ని కలపాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఖర్చు అయితే యాడ్ చేయాలి. ఖర్చు పెట్టలేదనుకోండి బ్లౌజు సెట్ అవ్వదు, అస్సలు సెట్ అవ్వదు బ్లౌజ్. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంతైతే ఉందో చంక లూజ్ అంతే రావాలి, ఎగ్జాక్ట్గా అంతే ఉండాలి. లేదంటే మనం సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు చాలా కష్టం. ఇలా పెట్టినప్పుడు సెట్ అవ్వలేదనుకోండి, 1 పాయింట్ కిందకి తిప్పాలి. ఆ రౌండ్ అనేది 1 పాయింట్ కిందకి తిప్పితే అప్పుడు ఈ చంక లూజ్కి చెస్ట్ లూజ్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అది అలా. ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ చూసుకుందాం. 2 ఈక్వల్ అయ్యాయి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చాలా ఈజీగా వస్తుంది మీకు టైలరింగ్ అనేది. నేనైతే ఈజీగా నేర్పిస్తాను. టేప్ పద్ధతిలో అయినా సరే, మెజర్మెంట్ బ్లౌజ్ ఉన్నా సరే, ఏ మోడల్ కావాలన్నా, నెక్ మోడల్స్, హ్యాండ్ మోడల్స్, పంజాబీ డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్, చిన్నపిల్లల లంగా జాకెట్స్ అన్నీ, ఎనీ మోడల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. ఇలానే ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవాలి అనుకొని చాలామంది ఉంటారు, కానీ వాళ్ళకు నేర్చుకునే అవకాశం ఉండదు. మీరు ఒక్క లైక్ ఇచ్చినందువల్ల నా ఛానల్ చాలామందికి రీచ్ అవుతుంది. నెక్ అయితే తీయకూడదు, ఎందుకంటే వర్క్ ఉంది కదా, ఆ వర్క్ని బేస్ చేసుకొని కుట్టేసుకొని తిప్పేసుకోవాలి. నెక్ కటింగ్ అయితే చేయకూడదు. కట్ చేస్తే మళ్ళీ మనకి లైనింగ్ వేస్ట్ అవుతుంది, ఇంకో లైనింగ్ తెచ్చుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త, గుర్తుంచుకోండి. నెక్ అయితే అస్సలు తీయదు వర్క్ బ్లౌజులకి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ అయిపోయింది. హ్యాండ్స్ తీద్దాం. హ్యాండ్స్లో వచ్చేసి చంక ఎంత తీయాలో చూసుకుందాం. బ్యాక్ పార్ట్లో షోల్డర్ ఖర్చు వదిలేసి చంక రౌండ్ మొత్తం ఎంత ఉందో దాన్ని బట్టి హ్యాండ్ కూడా చూసుకోవాలి. ఇక్కడ 10 ఉంది, 10 లేదు, సరిపోవటం లేదు 4 ఫోల్డింగ్స్తో, అందుకని కొంచెం అవతలకి వేసుకోవాలి. కొంచెం జాయింట్ పడినా పర్లేదు, కానీ ఖర్చులకు ఉండాలి కదా. ఇలా ఎప్పుడు సరిపోతుంది.
అలా సరిపోయింది కదా చంక డౌను. ఇప్పుడు ఏం చేయాలంటే హ్యాండ్ పొడవు చూసుకోవాలి. కస్టమర్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఆ పొడవు చూసుకొని దానికి ఇంచు ఖర్చు అయితే పెట్టాలి, లేదంటే హ్యాండ్ పొట్టయిపోతుంది. ఇలా పొడవు చూసుకున్న తర్వాత చంక డౌన్కి వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. షోల్డర్ ఖర్చు ఉంది కదా 3.5 వస్తుంది. ఇలా 3.5 పెట్టేసి మార్జిన్ గీసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఎందుకు గీస్తున్నామంటే క్రాస్ రాకుండా ఉండాలని. అటు సైడ్ ఎంత లెంత్ అయితే ఉందో ఇటు సైడ్ కూడా అంతే లెంత్ ఇచ్చామంటే క్రాస్ లైన్ రాకుండా స్ట్రైట్ లైన్ బాగా వస్తుంది. చంక సరిపోయింది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా. బ్యాక్ పార్ట్లో ఎంత తీసామో అంత చంక అయితే వచ్చింది. ఇప్పుడు మనకు ఖర్చు అయితే ఎంత ఉంటుందో ఆ ఖర్చుని బట్టి మనం హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. దీనికి కూడా హ్యాండ్ లూజ్ కూడా 2 ఇంచెస్ ఖర్చు పెట్టాలి. ఇప్పుడు చంక ఎంత ఉందో అంత తీసేసుకొని 2 ఇంచెస్ ఖర్చు పెట్టేసుకొని మార్జిన్స్ అయితే కలపాలి. ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా క్రాస్ లైన్ తీయాలి చంకకి. ఇది ఎలా చేత కాదు మాకు, ఎలా తీయాలి, దీన్ని డౌన్ ఎలా చేయాలనుకున్న వాళ్ళైతే కామెంట్ చేయండి. మీకు ఈజీగా ఎలా తీయాలో చంక రౌండ్ నేనైతే చూపిస్తాను. షార్ట్ వీడియో చేసి పెడతాను, మీరైతే కామెంట్ చేయండి. హ్యాండ్ పొడవు మనం తన మెజర్మెంట్ పట్టుకున్నాం కదా, ఇక్కడ వర్క్ ఎలా అయితే చేశారో దాన్ని కూడా చూసుకుందాం ఒకసారి. సరిపోయింది. ఒకవేళ మనం హ్యాండ్ మెజర్మెంట్స్ ఆ బ్లౌజ్ వర్క్ చేసిన మెజర్మెంట్ సెట్ అవ్వకపోతే మళ్ళీ వర్క్ పోతుంది కదా, బాగోదు. అందుకని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్, ఇదైతే అసలుకి మార్కింగ్. హ్యాండ్ కంప్లీట్. క్రాస్ తీయాలి. ఈ క్రాస్ కూడా ఎలా తీయాలి అనేది మీకు తెలియకుంటే కామెంట్ చేయండి, నేనైతే వీడియో తీస్తాను. హ్యాండ్ అయిపోయింది. జాయింట్ తర్వాత తీసుకుందాం, ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రంట్ పార్ట్ తీయాలి కదా. ఫ్రంట్ పార్ట్ తీసాక మిగిలిన ముక్కల్లో హ్యాండ్ జాయింట్ అయితే తీసుకోవచ్చు. వచ్చింది కంపల్సరీ, మీటర్ క్లాత్ కదా, అన్నిటికీ సరిపోతుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ క్రాస్ కటింగ్, అందుకని చెప్పేసి మనం క్లాత్ని క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ని వచ్చేసి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని రౌండ్ మొత్తం డ్రాయింగ్ అయితే వెయ్యాలి. ఫ్రంట్ పార్టు చంకల వైపు మొత్తం ఇలా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకుంటే, ఆ 2 ఇంచెస్ ఎందుకు ఫోల్డ్ చేసుకున్నాం, మనం క్రాస్ బెల్ట్ వేస్తాం కదా ఫ్రంట్ పార్ట్కి, అది వచ్చేస్తుంది. అప్పుడు ఈక్వల్ అవుతుంది లెంత్. ఇలా అయితే అటు సైడ్ ఇటు సైడ్ లైన్ గీసుకొని ఈ చంక రౌండ్ కూడా తిప్పుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ టీజ్గా, కాకపోతే ఫ్రంట్ నెక్ కట్ చేయం. షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకుంటాం. ఫ్రంట్ నెక్ అంత డీప్ ఉండదు కదా బ్యాక్ అంతా, అలా. ఇప్పుడు చెస్ట్ లూజ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. మళ్ళీ కుట్టిన తర్వాత టైట్ పట్టేయకుండా ఉండాలి. ఏదైనా సరే కటింగ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. కటింగ్లో మనము టైట్గా ఖర్చు లేకుండా పెడితే మాత్రం బ్లౌజ్ సెట్ అవ్వదు. 1కి 2 సార్లు చూసుకోవాలి చెస్ట్ లూజ్ కరెక్ట్ ఉందా లేదా అని, ఇబ్బంది పడకూడదు కదా కస్టమరు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే 8 ఉంది క్రాస్గా, దాన్ని ఇలా మార్జిన్ చేసుకోవాలి. అందులోనే రౌండ్ షేప్ తిప్పాలి, ఇలా రౌండ్. ఇక్కడైతే 3.5కి మనము షేప్ పెట్టు వేస్తాం కదా, దానికి వదిలేసి 3.5 తీసుకోవాలి. ఇక్కడ డాట్ కోసం అయితే 2.5 అయితే పెట్టాను, చూసారా, ఇదిగోండి. ఇది 2 ఇంచెస్ మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇది కరెక్ట్గా ఇలా అయితే ఉండాలి. ఆ కొంచెం ఖర్చులోకి పోతుంది, ఓకేనా. చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీ పద్ధతిలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. అలానే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. మీరు ఎవరైనా కామెంట్ చేస్తే మాత్రం కంపల్సరీగా ఫ్రాక్స్ అయినా, బ్లౌజెస్ అయినా, డ్రెస్సెస్ అయినా, లాంగ్ ఫ్రాక్స్, లంగా జాకెట్స్ ఏవైనా సరే మీకు చూపించండి అంటే మాత్రం మేము లైవ్లో స్టిచ్చింగ్ చూపిస్తాము, కటింగ్ చూపిస్తాం ఫ్రెండ్స్. ఇలా డ్రాయింగ్ వేసుకున్నట్లయితే కట్ చేసుకోవాలి కరెక్ట్గా. ఎక్కడైనా సరే కొంచెం ఖర్చు ఎక్కువగానే కట్ చేసుకోవాలి, కానీ తక్కువగా కట్ చేసుకోకూడదు. నేను ఎందుకు చెప్తున్నానంటే పదే ఖర్చు లేనిది బ్లౌజ్ అస్సలు సెట్ అవ్వదు, పాడైపోతుంది ఫ్రెండ్స్. అందువల్ల నేను పదే చెప్పాల్సి వస్తుంది. కొంతమంది బిగినర్స్ ఏంటంటే ఖర్చులు లేకుండా కట్ చేసుకుంటారు, అప్పుడు పొడవులు తగ్గుతాయి, బ్లౌజు
ఫిట్టింగ్ కూడా రాదు. ఖర్చు లేకుంటే ఏముంది ఫ్రెండ్స్, బ్లౌజ్ కానీ ఏదైనా సరే సెట్ అవ్వదు. అందువల్ల నేను మెయిన్ అంతలా చెప్తున్నది, ఎందుకంటే ఖర్చులు కావాలి. దీనికి కూడా ఫ్రంట్ నెక్ కట్ చేసుకోకూడదు, వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్ని లైనింగ్ వేసి కుట్టి తిప్పేసుకోవాలి. అందువల్ల అసలు నెక్స్ ఎక్కడా కూడా కట్ చేయకూడదు. అది మగ్గం బ్లౌజ్ అయినా సరే, కంప్యూటర్ బ్లౌజ్ అయినా సరే. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెడీ అయింది. ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్. ఇవి హ్యాండ్స్కి ఖర్చు తీసుకోవాలి కదా, జాయింట్. ఇదైతే సరిపోతుంది. ఎంత అయితే ఉందో అంత జాయింట్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి కట్ చేసుకోవాలి ఆ షేప్లో. ఇలా సేమ్ ఎంతైతే ఉందో అంత పీస్ తీసేసుకున్నాము. అందులోనే డబల్ మీద తీసుకున్నాం కాబట్టి 2 హ్యాండ్స్కి వస్తాయి. ఇప్పుడు అయిపోయింది. హ్యాండ్స్, బ్యాక్, ఫ్రంట్. క్రాస్ బెల్ట్ అయితే తీద్దాం. నడుము లూజ్ ఎంతైతే ఉందో ఖర్చులతో సహా ఫ్రంట్ డాట్స్ని తీసేసి ఎంతైతే ఉందో అంతైతే తీసుకోవాలి. 3 ఇంచెస్ ఇటు సైడ్ వెడల్పు తీసుకోవాలి, 2.5 అటు తీసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని కలుపుకొని క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా నేర్చుకోవాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇలా ఒక పార్ట్ తీసాం కదా, ఇంకో పార్ట్, ఎందుకంటే డబల్ వేయాలి కదా, 2 సైడ్స్ కదా. ఆ 2 పీసెస్, ఈ 2 పీసెస్ లేనిదే చాలా క్లాత్ డెలికేట్గా ఉంటుంది. కొంచెం మందం అనేది ఉండాలి క్రాస్ బెల్ట్, మరీ మందం కూడా వేసుకోవట్లేదు. ఇలా లైనింగ్ 2 పీసెస్ అయితే చాలు. ఇది అయిపోయింది. బ్లౌజ్లో ఇవి ఫ్రెండ్స్, ఇంకా హుక్స్ పట్టి, కాజా పట్టికి క్లాత్ తీసుకుంటాము, డోరీస్కి. ఇంకా మిగిలిన క్లాత్ అంతా దేనికన్నా యూజ్ అవుతుంది అనుకొని ఉంచేసుకోవాలి, పడేయకూడదు, అదే యూజ్ అవుతుంది. వెనక బొందులు ఉంటాయి కదా, డోరీస్. అలా ఇప్పుడు వచ్చేసి పై క్లాత్ కట్ చేసుకోవాలి. వర్క్ చేశారు కదా, ఇది సెంటర్ పాయింట్ చూసుకొని, హ్యాండ్కి సెంటర్ ఉంటుంది కదా, ఆ సెంటరు, వర్క్ చేసిన సెంటరు 2 కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ జాయింట్ కంపల్సరీ పడిద్ది, ఎందుకంటే పీసు తక్కువగా ఉంటుంది కదా, కొంచెం ఉంది, ఇంకొంచెం మనం జాయింట్ వేసేసుకోవాలి. 1 ఇంచ్ ఖర్చు అయితే పడుతుంది. ఇదిగోండి చూడండి, ఇది ఎంత ఉంది, ఇక్కడికి ఉంది. ఇంకా మిగతాది 1 ఇంచ్ జాయింట్ కంపల్సరీ పడుద్ది. తర్వాత పీసెస్ మిగులుతాయి కదా, అవి జాయింట్ వేసేసుకోవచ్చు. వర్క్ బ్లౌజ్ ఎలా అంటే అలా మన ఇష్టం వచ్చినట్లయితే కట్ చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే వర్క్ ఆల్రెడీ ఇస్తాడు కదా, అదే ప్లేస్లో మనము మన లైనింగ్ పీసెస్ పెట్టేసి చాలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. ఒకవేళ మనం కరెక్ట్గా చూసుకోకుండా కట్ చేసాము, ఎలా పడితే ఎలా అంటే బ్లౌజ్ పీసు వేస్ట్, దానిలో వర్క్ మళ్ళీ. అందువల్ల ఏదైనా కానీ జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయిపోయాయి. బ్యాక్ పార్ట్ మనం షోల్డర్ పెంచాం కాబట్టి ఇంకా యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. షోల్డర్ తక్కువ పెడితే రాదు, సేమ్ కటింగ్ రాదు. ఇలా ఇదిగోండి, మనం కట్ చేసిన షోల్డరు, నెక్ ఎలా అయితే ఉందో అలా కొంచెం నడుము దగ్గర అయితే జాయింట్ పడుతుంది. ఆ జాయింట్కి క్లాత్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు. మన దగ్గర చాలా క్లాత్ ఉంది కదా, బ్లౌజ్ పీసు యాడ్ చేసుకోవచ్చు. లెంత్ ఎంత పొడవైతే ఉందో ఆ వర్క్ ఎక్కడికి ఉందో చూసుకొని కట్ చేసుకోవాలి. ఎలా అంటే అలా అయితే అసలు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, పోతే మళ్ళీ రాదు కదా, అది మామూలు పీస్ కాదు కదా. హ్యాండ్స్ అయిపోయాయి, బ్యాక్ అయిపోయాయి. ఇప్పుడు ఫ్రంట్ క్లాత్ ఉంది, దాన్ని ఇలా ఏ పార్ట్స్కి ఆ పార్ట్స్ తీసుకోవాలి. ఇది ఫ్రంట్ 2 పీసెస్ కూడా ఒకేసారి తీసుకోకూడదు, ఎందుకంటే అతుకులు పడతాయి కదా, జాయింట్లు పడతాయి. ఫస్ట్ వర్క్ ఉంటుంది కాబట్టి 1 సైడ్ పీసు ఎలా ఉందో అలా పర్ఫెక్ట్గా తీసుకున్న తర్వాత ఆ మిగిలిన క్లాత్లో ఇంకో సైడ్ పార్ట్ మనం తీసుకోవాలి. అప్పుడు జాయింట్లు పడినాక దానికే పడుతుంది కాబట్టి. జాయింట్ అయితే పడటం లేదు ఫ్రెండ్స్, కరెక్ట్గా వస్తుంది. అది మనము హుక్స్ పట్టి, గాజా పట్టి 2 ఒకే సైడ్ ఉండేలాగైతే కట్ చేసుకోవాలి.
ఎందుకంటే శారీలో బ్లౌజ్ కదా, డిజైన్ వచ్చింది, ఉల్టా పల్టా ఉంటుంది. మెయిన్ ఇవి చూసుకోవాలి. ఇలా పెట్టేమంటే మాత్రం 2 రైట్ సైడ్కే వస్తాయి. అప్పుడు అసలు సెట్ అవ్వదు, ఇంకా తిప్పలు పడాలి, బ్లౌజ్ వేస్ట్ అయిందని బాధపడాలి. అందుకని మనం అయితే ముందే చూసుకోవాలి. చూసుకొని 2 ఫ్రంట్ పార్ట్స్ హుక్స్ పట్టి కాజా పట్టి 2 ఒకే సైడ్ ఎదురెదురు వచ్చేలా చూసుకోవాలి. లేదంటే 2 రైట్ సైడ్కే వస్తాయి, పాడైపోతుంది బ్లౌజ్. అయిపోయింది. ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ అయిపోయాయి. ఇప్పుడు మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్కి క్లాత్ తీసుకోవాలి కదా, 2 క్లాత్ తీసుకోవాలి కదా. 2 ఫోల్డింగ్ తోటి ఫోల్డింగ్ అయితే చేశాను. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ పీస్ ఉంది కదా, ఆ పీస్ని ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్లా, మనం లైనింగ్ క్లాత్ యాడ్ చేశాక అవుట్లైన్స్ తీస్తాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే ఉంచుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టికి హుక్స్ పట్టికి తీయాలి. మిగిలిన క్లాత్ ఏమో డోరీస్కి. బ్లౌజ్ కటింగ్ అయితే ఫినిషింగ్ చాలా బాగుంది చూసారా, చాలా త్వరగా అయిపోయింది కూడా. వీడియో నచ్చితే మీరు మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటివి మరెన్నో వీడియోస్ కోసం ఒక లైక్ అయితే ఇవ్వండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ సపోర్ట్ చేయాలి. కామెంట్ అయితే చేయండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి కటింగ్ కావాలి, ఏదైనా సరే, ఏ మోడల్ అయినా సరే ఫ్రెండ్స్. నేర్చుకుంటాం అనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈజీ పద్ధతిలో నేర్పిస్తాము. ఈజీ పద్ధతిలో కటింగ్ ఉంటుంది, స్టిచ్చింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్